తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు శనివారం ఉదయం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గామ్ మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రతా నిమిత్తం ఈ చర్యలు చేపట్టినట్లు వారు వివరించారు. ఇవాళ శనివారం భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం మాత్రం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు పై నిర్ణయం తీసుకున్నట్లు సూచించారు. అమర్నాథ్ ఆలయ గుహ శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాగల 4 రోజుల్లో పెద్ద వర్షపాతం ఉండదని, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుందని, అయితే ఈ వాతావరణం అనేది ఈ జమ్మూ కాశ్మీర్లో కానీ అమర్నాథ్ యాత్ర ఎక్కడైతే కొనసాగుతుందో ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగే భాగంలో ఈ వాతావరణం అనేది ఎప్పుడు ఏ మాదిరిగా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమని అధికారులు సూచిస్తున్నారు. అయితే రెగ్యులర్గా వర్షాలు పడుతుండటంతో మరి ఈ వర్షాల వల్ల యాత్రికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఈ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు శనివారం ఉదయం అధికారులు ప్రకటించారు.